all of you. Continue the next problem. Actually, previous problem complete అయింది. So I will continue the same class. Okay. The problems on super nodal analysis. Sorry, super nodal analysis. Okay. So continue the next problem. I will discuss the next problem. Right. So, this is the problem. So let's say this is 50 volts. Okay, and this is 20 volts. So this is 10 volts. Okay, this is 10 volts, 10 ohms. Here he has given the 5 ohms, 2 ohms. This is 4 ohms. Right, same concept, that is the find current passes through the 4 ohms resistance, that is find I. He mentioned that find I using nodal analysis. Find I using nodal analysis. He is asking about find current I using nodal analysis, right? So okay, come to the solution, right? Let us say go for solution, simple. So jar chunamma malli I will explain clearly. So first of all, you need to check the number of nodes. Okay na, node analysis లో సో నెంబర్ ఆఫ్ నోట్స్ చెక్ చేసుకోవాలి. సో నోట్స్ చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడికి రండి. సో ఇక్కడ ఇది నెవడుగా సెలెక్ట్ చేసుకుంటామా, చేసుకోవట్లేదు. ఎందుకు? సో ఇట్ హ్యాస్ 2 బ్రాంచెస్. సో ఓన్లీ ఇట్ హ్యాస్ 2 బ్రాంచెస్. మనకేందంటే ఇక్కడ చూడండి, సో ఇది నేను సెలెక్ట్ చేసుకోవట్లేదు, అవునా? సో నెక్స్ట్ ఇక్కడ ఇంటర్సెక్షన్ పాయింట్ దగ్గర రండి, ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడ ఏంటమ్మా 1 and 2 and 3 ఉన్నాయి, అంటే 3 బ్రాంచెస్ కనెక్ట్ చేసి ఉన్నాయి. సో యూ కన్సిడర్ ఇట్ ఈస్ ఏ నోడ్, దట్ ఈస్ 1. ఓకేనా? అండ్ కమ్ హియర్. సో దిస్ ఈస్ 1 బ్రాంచ్ అండ్ దిస్ ఈస్ సెకండ్ బ్రాంచ్ అండ్ దిస్ ఈస్ థర్డ్ బ్రాంచ్. 3 కనెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సో యూ కెన్ సే దట్ ఇట్ ఈస్ ఏ నోడ్ అండ్ దట్ ఈస్ 2. ఓకే, కమ్ హియర్. సో ఇక్కడ ఏంటమ్మా 1 and this is 2, ఓన్లీ 2 బ్రాంచెస్ కనెక్ట్ చేస్తున్నాయి. సో యూ కెనాట్ కన్సిడర్ ఇట్ ఈస్ యాజ్ ఎ నోడ్. ఓకేనా? సో లెట్ దిస్ ఇస్ 1, 2 ఉన్నాయి కాబట్టి వోల్టేజ్ అట్ దిస్ పాయింట్ ఈస్, లెట్ సే దిస్ ఇస్ 1 V1, ద వోల్టేజ్ అట్ దిస్ పాయింట్ ఈస్ V2 అనుకున్నాను. ఓకేనా? రైట్. సో కమ్ let us go for equations. Okay na, nodal equations రాద్దాం. సో అట్ నోడ్ 1, సో జాగ్రత్త చూడమ్మా, ప్రీవియస్ ప్రాబ్లం ఆల్రెడీ నేను సేమ్ ప్రాబ్లం డిస్కస్ చేశాను. సో అట్ నోడ్ 1 దగ్గర ఈక్వేషన్ రాస్తారు. సో V1 మైనస్, సో 3 కరెంట్స్. ఓకేనా? 1, this is 2 and this is 3. okay, so V1 minus 50/10, right? So this is the current V by R, right? V by R. So V by R nothing but V1 minus 50/10, right? So next come to the here V1 by 2, ఎందుకంటే V1 minus this is 0 కదా, ఇదంతా 0, ఇదంతా ఏంటంటే, సో న్యూమరేటర్ దట్ ఈస్ ఈ టెర్మినల్ మొత్తం ఏంటంటే 0 అంటే ఎర్త్ అంటాం. ఓకేనా? సో V1 minus 0/2 నథింగ్ బట్ V1/2 నోట్ చేస్తాను, అంతేనా? సో V1/2, రైట్? సో నెక్స్ట్ దట్ ఈస్ V1 minus V2 by ఇక్కడ రెసిస్టెన్స్ ఉండాలి. నోట్ చేయాలంటే ఏంటమ్మా, యూ షుడ్ నాట్ ప్రొసీడ్ విత్ లైక్ V1 minus V2/10, ఏదో నేను చెప్పేసాను ప్రొసీజర్ అని కాదమ్మా. సో యూ షుడ్ రైట్ ద కరెంట్ ఈక్వేషన్. కరెంట్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా V/R. ఓకేనా? V nothing but that is sometimes have written that is V minus 50, nothing but V minus 50, nothing but in ma V voltage V is nothing but a potential difference, nothing but, so the resistance that is connected between the two terminals. సో వోల్టేజ్ కావాలి, రెసిస్టెన్స్ వోల్టేజ్ అక్కడ రెసిస్టెన్స్ కావాలి అంటే ద రెసిస్టెన్స్ కనెక్టెడ్ బిట్వీన్ ద 2 టెర్మినల్స్. దిస్ ఇది ఒక టెర్మినల్, ఇది ఒక టెర్మినల్, అవునా? సో ఈ రెసిస్టెన్స్ ఎక్కడ కనెక్ట్ చేస్తుంది? ఇక్కడ టెర్మినల్ కనెక్ట్ చేస్తుంది, ఇక్కడ ఒక టెర్మినల్ కనెక్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఉంది, ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఉంది. అంటే అందుకనే V, దట్ ఈస్ V1 ఉంటే ఇక్కడ V2 ఉంటుంది. లెట్ us say పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద దీస్ టూ V1 minus V2 by లెట్ ద రెసిస్టెన్స్ R అనుకుంటే R అని రాస్తారు. ఇలా నోట్ రాయాలి. ఓకేనా? సో బట్ ఇన్ దిస్ కేస్ వీ కెనాట్ రైట్ ద ఈక్వేషన్, దట్ ఈస్ కరెంట్ ఈక్వేషన్, రైట్? KCL ఈక్వేషన్, ఎందుకంటే ఇక్కడ కరెంట్ వోల్టేజ్ సోర్స్ ఉంది. సో అబౌట్ దిస్ ఇస్ నథింగ్ బట్ కన్సిడర్ యాజ్ ఎ సూపర్ నోడ్. సో యూ షుడ్ రైట్ ద ఈక్వేషన్ ఫర్ బోత్ ద నోడ్స్ కంబైన్లీ. అంటే ఇది ఏంటంటే కంబైన్గా నేను ఇక్కడ పక్కన పెట్టేసి, ఎందుకంటే ఇది పక్కన పెట్టేసి నెక్స్ట్ ఈ రెండింటి కంబైన్ ఒక ఈక్వేషన్ రాసేస్తారు. అదలాగా సేమ్ కాన్సెప్టే, దట్ ఈస్
V1 minus 50 by 10, right? V1 minus 50, V1 minus 50, sorry, not on the all of here, V1 minus 50 by 10, okay? And come here plus next value and next current in V1 by 2, V1 by 2. So next current in the note చేయలేం, నెక్స్ట్ కమ్ హియర్ సెకండ్ నోట్ దగ్గరికి వచ్చేసేయండి. సో మళ్ళీ యాడ్ చేయండి, సేమ్ ఈక్వేషన్ రాయాలి, ఓకేనా? సెకండ్ ఈక్వేషన్ కాదు రాయాల్సింది, సేమ్ ఈక్వేషన్ రాయాలి, ఓకేనా? V2 by 4, V2 by 4, V2 by 4. Next, V2 minus 20 by 5 plus V2 minus 20, V2 minus 20 by 5, which is equal to 0. Like this, we can write in the equations, okay na? So from this, you should common the common dinama V1 common this man came was so 1 by 10 plus 1 by 2, 1 by 10 plus 1 by 2, 50 by 10 రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చేద్దాం, ఓకేనా? V1 అయిపోయింది. నెక్స్ట్ ఇంకేమైనా V2 కామన్ తీద్దామా? సో V2 కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది చూడండి ఒకసారి, ఇక్కడ V2 కామన్ తీసానంటే 1 by 4, సో 1 by 4 ప్లస్ ఇక్కడ ఏమొస్తుందా 1 by 5, సో 1 by 5, ఓకేనా? విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇదిగో 50 by 10 ఏం చేస్తాను రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చేసింది, 50 by 10, 50 by సో 10. నెక్స్ట్ కమ్ హియర్, ఇక్కడ 20 by 5 ఉంది, ఇది కూడా ప్లస్ వస్తుంది, అవునా? మైనస్ కాస్త ప్లస్ అవుతుంది, 20 by 5, ఓకేనా? Right. So simplify this equation. V1 into 1 by 10 nothing but 0.1 plus 1 by 2 nothing but 0.5. Okay na? Right. Plus V2 into 1 by 4 nothing but 0.25. 1 by 4 nothing but 0.25 plus 1 by 5 nothing but 0.2. Okay na? Which is equal to 50 by 10 nothing but 5 plus so 20 by 5 nothing but 4. Okay na? So simplify this equation. సింప్లీ ఇక్కడ నోట్ చేస్తుంది చూడమ్మా, 0.1 ప్లస్ 0.5 నథింగ్ బట్ 0.6, ఓకే? 0.6 V1 ప్లస్ 0.25 ప్లస్ 0.2 నథింగ్ బట్ 0.45, 0.45 V2 is equal to 9. సో దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 1, ఓకేనా? ఫస్ట్ ఈక్వేషన్. సార్ మరి 2 నోట్స్ ఉన్నాయి కదా, ఒకే ఈక్వేషన్ వచ్చింది, రెండు కంబైన్ చేసాం కదా, ఒకే ఈక్వేషన్ వచ్చిందంటే వీ కెన్ రైట్ ద సెకండ్ ఈక్వేషన్ అట్ సూపర్ నోడల్. సూపర్ నోడ్ అంటే ఏంటి మనకి, ఇక్కడ ఇక్కడ దిస్ ఇస్ నథింగ్ బట్ సూపర్ నోడ్ అంటే, సో మనం ఎలా నోట్ చేస్తారు ఇక్కడ V1 మైనస్ V2 రాస్తావా, V2 మైనస్ V1 is equal 10 రాస్తావా? ఎందుకంటే ద పొటెన్షియల్ డిఫరెన్స్ దేర్ బిట్వీన్ దిస్ పాయింట్ అండ్ దిస్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ 10 volts. ఎందుకంటే ఈ రెండింటి మధ్యలో 10 volts ఉంది కాబట్టి, సో ఈ పాయింట్ కి ఈ పాయింట్ కి మధ్యలో వోల్టేజ్ 10 volts ఉంది, అంటే V1 V2 కి డిఫరెన్స్ 10 volts. బట్ V1 మైనస్ V2 is equal 10 రాస్తావా, V2 మైనస్ V1 is equal 10 రాస్తావా? సో పాజిటివ్ టర్మినల్ ఏది ఇక్కడ, దిస్ ఈస్ ద పాజిటివ్ టర్మినల్. సో ఫర్ దట్ ఐ కనెక్టెడ్ V1. సో దెన్ వీ కెన్ రిటర్న్ యాజ్ V1 minus V2 is equal to 10. That is equation number 2. So solve these two equations, we can get the values V1, V2. So all of us solve these equations. By solving these equations by using Cramer's rule. So that is equations. Note down the matrix form, okay? So we can write this matrix form. I can write here, okay? Note down. So this is 0.6, 0.45, okay? Same process, no difference, okay? 1 and this is minus 1. So the equations are V1, V2, right? So V1 and V2 is equal to 9 and 10, okay? Now by solving these equations, we can get the value. That is, I got the value. So please verify these answers. Okay, V1 is equal to 12.8. So 12.8 volts. So V2 is equal to 2.8. So 2.8 volts. Okay, now I got these values. Okay, so what he mentioned, that is find I. Find I means the current passes through the 4 ohms. So current passes through the 4 ohms, nothing but current I is equal to, so ఇక్కడ మనకు వోల్టేజ్ V అంటమ్మా V2 ఉంది. సో V2 డివైడెడ్ బై రెసిస్టెన్స్ ఏముందమ్మా 4 ఉంది, 4 నోట్ చేయండి. సో దెన్ V2, what is the value of V2? 2.8 divided by so 4. So calculate this value, we can get the value of current I is equal to, okay na? So that is 2.8, right? 2.8 divided by 4, we can get the value 0.7, right? 0.7 amperes. So this is the current we can get value. So like this, we can solve the equations, okay?
Come to the next, we go for the next problem. So find the voltage V across 3 ohms resistance using nodal analysis, right? So we'll find the voltage V across 3 ohms resistance. Okay, right. So first of all, same concept in previous చెప్పినట్టు చూడండి జాగ్రత్తగా. So first number of nodes check చేయండి, number of nodes check చేయండి. So let here I will go for right. So this is the diagram actually. So first node, let's say this is it has 3 branches, 1 2 3. So we can consider as this is node 1, and come here, this is 1 2 3, so you can consider as a node 2. So this is 1 2 3, you can consider as it is a node 3, right? So the voltage at this node is V1, I have mentioned here already. So voltage at 2, node 2 is V2, voltage at 3 V2 V3. Okay na? So come to the solution. So simple, same concept నేను జాగ్రత్త చూడమ్మా ఒకసారి. మనం ఈక్వేషన్స్ ఎలా రాయగలమో లేదు చూడండి. అట్ నోడ్ 1 దగ్గర ఈక్వేషన్ రాయొచ్చో లేదు చెక్ చేయండి ఒకసారి. సో అట్ నోడ్ దగ్గర ఈక్వేషన్ చూడండి జాగ్రత్తగా, V1 మైనస్ V2 బై 2, రైట్? బాగానే ఉంది. V1 మైనస్ V3 బై ఏముంది మనకి వోల్టేజ్ సోర్స్ ఉంది, అంటే యూ కెనాట్ రైట్ దిస్ ఈక్వేషన్ బికాస్ ఇట్ ఈస్ ఏ సూపర్ నోడ్. సో ఇది మనకి సూపర్ నోడ్, అంటే డాటర్ లైన్స్ మెన్షన్ చేశారు చూసారు ఇక్కడ. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ ఇదంతా ఏంటంటే సూపర్ నోడ్ అనమాట. దిస్ ఈస్ సూపర్ నోడ్, రైట్? సో కెనాట్ రైట్ ద ఈక్వేషన్ సింగిల్ ఈక్వేషన్. ఓకేనా? సో కంబైన్డ్ ఈక్వేషన్, యూ రైట్ ద కంబైన్డ్ ఈక్వేషన్, రైట్? సో కంబైన్డ్ ఈక్వేషన్ రాద్దామా? సో note down this, I have written all the equations. Simple చూడమ్మా జాగ్రత్త, నేను చూపిస్తాను మీకు. సో ఫ్రమ్ ద ఈక్వేషన్ జాగ్రత్త చూడమ్మా ఒకసారి. నేను ఇంకా వచ్చిన పాయింట్ నోట్ చేశాను ఇక్కడ. అదేంటంటే సో V2 అట్ వోల్టేజ్ V2 హీ హాస్ గివెన్ ద ఆల్రెడీ వోల్టేజ్ సోర్స్ ఇచ్చాడు మనకి ఇక్కడ. సో వోల్టేజ్ సోర్స్ డైరెక్ట్గా ఇచ్చేసిన మీనింగ్ అంటే 18 volts అనమాట. అంటే ఆల్రెడీ మీకు చెప్పాను వోల్టేజ్ అక్కడ. ఇప్పుడు చెప్పండి, వోల్టేజ్ అక్కడ 6 ohms అంటే ఎంత? వోల్టేజ్ V1 అంటే మీనింగ్ ఏంటంటే V1 మైనస్ దిస్ వన్ అంటే 0. ఓకేనా? V1 మైనస్ 0. ఓకేనా? V1 మైనస్ 0 నథింగ్ బట్ V1 కదా. సో విచ్ ఈస్ ఈక్వల్ టు వోల్టేజ్ అక్కడ 6 ohms ఇస్ ఈక్వల్ టు V1. ఓకేనా? వోల్టేజ్ అక్కడ దిస్ వన్ ఈజ్ నథింగ్ బట్ ఆల్రెడీ మనకి V2 ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ వోల్టేజ్ సోర్స్ ఇచ్చాడు 18 volts. ఓకేనా? సో అలాగే వోల్టేజ్ అక్కడ దిస్ కరెంట్ సోర్స్ ఏంటి? V3. సో లైక్ దట్ యూ కెన్ సే. ఓకే? So then I have mentioned V2 is equal directly 18 volts. So V2 is equal to 18 volts. Okay. So at node, super node దగ్గర మన ఈక్వేషన్ అర్థం ఎలా అర్థం చెప్పండి. V1 by 6 plus V1 minus V2 by 2 plus combined రాయండి ఇక్కడ. V3కి రాయాలి, నాట్ V2. ఓకే? V3 minus V2 by 2. ఓకే? ప్లస్ ఓకేనా? ఇక్కడ చూడమ్మా జాగ్రత్త, మనం నోట్ చేయాల్సింది ఏంటంటే కరెంట్ ఇక్కడ జస్ట్ మినిట్, కరెంటు ఈ డైరెక్షన్ నోట్ చేయాలి. ఓకేనా? సో ఈ డైరెక్షన్. సో ఫస్ట్ ఏం నోట్ చేస్తానమ్మా ఇక్కడ నోట్ చేస్తాను చూడండి, V1 మైనస్ V2. సో ఫస్ట్ నుంచి నోట్ చేస్తాను. సో ఫస్ట్ కరెంట్ ఇది నోట్ చేయండి, V1 మైనస్ V2 బై 2, రైట్? ప్లస్ V1 బై అంటే ఈ ఈక్వేషన్ V1 బై 6. ఓకేనా? నెక్స్ట్ ఈ బ్రాంచ్ ఈక్వేషన్ మనం రాయడం లేదు, దిస్ ఇస్ సూపర్ నోడ్ కాబట్టి కంబైన్డ్ ఎక్కడ కనెక్ట్ చేస్తుంది? V3 కనెక్ట్ చేస్తుంది. ఇక్కడికి రండి. సో ఇక్కడ ఏంటి 2 కరెంట్స్ ఉన్నాయి. 1 ఇదేంటి ప్లస్ V3 minus V2 by 3. V3 minus V2 by 3. నెక్స్ట్ కరెంట్ ఏంటి? ఈ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది. వాడు ఆల్రెడీ కరెంట్ సోర్స్ ఇచ్చేసాడు. జాగ్రత్త చూడండి, నేను లాస్ట్ క్లాస్ చెప్పాను ఇది. కరెంట్ సోర్స్ డైరెక్ట్గా ఇచ్చాడు. యూ కెనాట్ రైట్ లైక్ V3 by 2 బ్లైండ్లీ. ఓకేనా? సో వాట్ హ్యాస్ గివెన్ ద కరెంట్ సోర్స్ ఓన్లీ. నేను ఐ హ్యావ్ టు రైట్ ద కరెంట్ వాల్యూ. ఓకేనా? కరెంట్ వాల్యూ రాయాలంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఉండాలి, నాట్ ఈ డైరెక్ట్లీ హ్యాస్ గివెన్ ద కరెంట్ సోర్స్. ఓకేనా? కరెంట్ వాల్యూ ఇచ్చేసాడు. సో మాకు కావాల్సిన కరెంట్ డైరెక్షన్ ఇది, బట్ వన్ ఇలా ఇచ్చాడు. సో దెన్ వీ కెన్ రైట్ as -2 is equal to 0. ఓకేనా? సో ద సేమ్ ఈక్వేషన్ ఐ హావ్ రిటన్ హియర్. సో చూడమ్మా, V1 minus V2 by 2, V1 minus V2 by 2 plus V1 by 6 plus V3 minus V2 by 3, V2 minus V3 by 3 minus 2 is equal to 0. This is the equation. ఓకేనా? రైట్? సో like this you can written, simplify this equation. V1 కామన్ తిన్నాం, ఏమొస్తుంది మనకి 1 by 2 plus 1 by 6 minus V2 కామన్ తీస్తే 1 by 3. ఓకేనా? ఇదిగో 1 by 2 plus 1 by 3 రెండు వస్తాయి ఇక్కడ. V2 1 by 2 plus 1 by 3. నెక్స్ట్ V3 ఉంది ఇక్కడ, ప్లస్ V3 by 3 is equal to రైట్ సైడ్ తీసుకెళ్ళిపోండి. ఓకేనా?
So we can get the value 2. Okay. So then solve the అంటే ఈ రెండు 1/2 nothing but ఏంటమ్మా 0.5 plus 1/6 nothing but 0.16 అవునా, రెండు యాడ్ చేయండి. సో వీ కెన్ గెట్ దిస్ వాల్యూ. అలాగే ఇది కూడా యాడ్ చేయడం 1/2 nothing but 0.5 plus 1/3 nothing but 0.3433. ఓకేనా, ఆ రెండు యాడ్ చేస్తే వీ కెన్ గెట్ దిస్ వాల్యూ. సో దిస్ ద ఈక్వేషన్ నెంబర్ 2. ఆల్రెడీ V2 ఈజ్ ఈక్వల్ మనకి ఏమొచ్చింది 18 volts వచ్చింది. దట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 1 నోట్ చేశాను. సో మనకేంటి నెక్స్ట్ ఇంకోటి ఈక్వేషన్ రాయాలి. అదేంటి సూపర్ నోడ్ దగ్గర ఈక్వేషన్ రాయాలి. అది ఎలా రాస్తారమ్మా జాగ్రత్త చూడండి. సో ద సూపర్ నోడ్ ఈస్ కనెక్టెడ్ బిట్వీన్ ద నోడ్స్ V1 అండ్ V3, రైట్? సో V1 మైనస్ V3 రాస్తావా, V3 మైనస్ V1 రాస్తావా? జాగ్రత్త చూడండి. ప్లస్ టెర్మినల్ దేనికి కనెక్ట్ చేస్తుంది? ప్లస్ ఇది, దిస్ ఇస్ ప్లస్, దిస్ ఇస్ మైనస్. ఆల్రెడీ హీ హాస్ గివెన్, మనం రాసింది కాదు ఇది. ఓకేనా, సో డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద V1. సో దెన్ V1 is higher potential, V3 is lower potential. So V1 minus V3 is equal 6. V1 minus V3 is equal 6. Equation number 3. Okay na? So from this equation రాయనమ్మ జాగ్రత్తగా. సో ఎలా రాస్తారు? దట్ ఈస్ మ్యాట్రిక్స్ ఫామ్ లో. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? ఇక్కడ V2 ఒకటే ఉంది మనకి, అంటే V1 is 0, V3 0. V1 V3 0 1 రాశాను. సో 18 నథింగ్ బట్ కాన్స్టెంట్. ఓకే, సెకండ్ ఈక్వేషన్ 0.666 నోట్ చేశాను, మైనస్ 0.833 నోట్ చేశాను, 0.333 నోట్ చేశాను. సో నెక్స్ట్ ఇస్ కాన్స్టెంట్ 2 నోట్ చేశాను ఇక్కడ. ఓకేనా, అండ్ కమ్ నెక్స్ట్ దట్ ఈస్ థర్డ్ ఈక్వేషన్ V1 1, V2 0, minus Y1 for V3. Okay, and constant that is 6. So all these equations we can get the values of that is V1, V2, V3 are like this. Check these answers all of you. సో నేను జస్ట్ నా వేలో నేను చేశాను, అందుకని ఇవి వచ్చినాయి. మీరు క్యాలిక్యులేట్ చేయండి. ఓకేనా, ఇఫ్ దెర్ ఎనీ డిఫరెన్స్ నాకు చార్ట్ చేయడం, నాకు సెండ్ చేయండి. ఓకేనా, రైట్? సో వాట్ హీ హాజ్ ఆస్కింగ్ రైట్ యాక్చువల్లీ క్వశ్చన్లో. సో జాగ్రత్త చూడమ్మా, వోల్టేజ్ అక్రాస్ ద 3 ohms అడిగాడు. సార్ బాగానే ఉంది, వోల్టేజ్ అక్కడ 6 ohms అంటే డైరెక్ట్ V1 నోట్ చేసేసాము. వోల్టేజ్ అక్రాస్ V2 కావాలంటే ఏమో ఇక్కడ వోల్టేజ్ ఆల్రెడీ ఇచ్చేసాడు కాబట్టి సరిపోయింది. వోల్టేజ్ అక్కడ కరెంట్ సోర్స్ అంటే V3 ఆల్రెడీ సరిపోయింది. బట్ V3 ohms లో వోల్టేజ్ అలాగే అక్కడ చేస్తామంటే సింపుల్. 3 ohms దట్ ఈస్ కనెక్టెడ్ బై ద 2 points ఏంటి, V2 కి V3కి మధ్యలో కనెక్ట్ చేశాడు. సో V2 కి V3కి మధ్యలో కనెక్ట్ చేశాడు. వోల్టేజ్ అక్కడ 3 ohms అంటే సింపుల్ గా నేను ఏం చేస్తాను, V2 హైయర్ వాల్యూ వచ్చిందా, V3 హైయర్ వాల్యూ వచ్చింది చెక్ చేయండి. సో మనకు వచ్చిన వాల్యూస్ ఏంటమ్మా, V2 ఏమో 18 వచ్చింది, V3 ఏమో 13 వచ్చింది, అంటే V2 is greater than V3. So then directly we can say that V is equal to, that is voltage at 3 ohms, V is equal to V2 minus V3, V2 minus V3. So V2 value already given, that is 18 వచ్చింది, 18 this is ఎంత వాల్యూ వచ్చిందమ్మా చెక్ చేయండి ఒకసారి. 18 plus minus 13.17. ఓకేనా, 13.17. Okay, so what is the value I have given? Please check the, calculate this value and note down. Okay, all of you, right? Like this you can calculate the voltage values. Okay na, simple problems amma ivanni. Okay na, ive simple, ఇంకా చాలా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకేనా, ఇవన్నీ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తేనే మీకు వస్తాయి ఇవన్నీ. ఓకేనా, so let's go for next problem. సో యాక్చువల్లీ ప్రాబ్లమ్స్ అండ్ డిపెండెంట్ సోర్సెస్ నేను ఇప్పటివరకు చెప్పలేదు మీకు. సో ఫస్ట్ ప్రాబ్లం ఇది అనుకుంటున్నాను. ఓకేనా, లెట్ us గో ఫర్ దిస్. అర్థం కాకపోతే నేను ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చెప్తాను తర్వాత క్లాసులో. ఫస్ట్ ఇది వినండి. ఇక అర్థం కాకపోతే నెక్స్ట్ నేను డిపెండెంట్ సోర్సెస్ మీద ఒక సపరేట్గా ఒక 2 వీడియోస్ చెప్తాను, 2 క్లాసెస్ చెప్తాను. నెంబర్ ఆఫ్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్, నెక్స్ట్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్కి వెళ్దాం. So use nodal analysis. Simply he said that use nodal analysis, find the current across the 4 ohms resistance. అంటే సో 4 ohms లో ఫ్లో అయ్యే కరెంట్, దట్ ఈస్ దీంట్లో. ఓకేనా, 4 ohms లో ఫ్లో అయ్యే కరెంట్ క్యాచ్ చేయమన్నాడు. ఓకేనా, దట్ ఈస్ ఐ ఆస్కింగ్ యూజ్ నోడల్ అనాలిసిస్ టు ఫైండ్ ద కరెంట్ అక్రాస్ ద 4 ohms రెసిస్టర్. ఓకేనా, రైట్. So first you need to mention that number of nodes. Number of nodes, let us say this is 1 and this is 2 and this is 3, because you consider this as a node because 1, 2, 3 branches ఉన్నాయి. Next here come 1, 2, 3 ఉన్నాయి. Next come here 1, 2, 3 ఉన్నాయి, right? So 3 each has 3 branches కాబట్టి 3 nodes ఉన్నాయి. అవునా,
So I mentioned already that is V1, this is V2, and this is V3. Okay, right. So come here. So equations రాద్దాం జాగ్రత్తగా 3 equations రాద్దాం. ఫస్ట్ నేను సపరేట్గా రాస్తాను, తర్వాత చూపిస్తానమ్మా మీకు ఎలా రాశాను అనేది. సో జాగ్రత్త చూడమ్మా. ఫస్ట్ ఈక్వేషన్ చూద్దాం. 3 అంటే 1, దిస్ ఇస్ 1 అండ్ దిస్ ఇస్ 2 అండ్ దిస్ ఇస్ 3. ఓకే, సో దెర్ ఇస్ నో కాంప్లెక్స్ అంటే నోడల్ సేమ్ లేవు ఇక్కడ మనకి. జాగ్రత్త చూడండి. ఫస్ట్ ఈక్వేషన్ రాద్దామా. at node 1 that is v1 అన్నమాట. this is 1 అనుకుందాం, and this is 2 and this is 3, right? సో v1 by 2 ఫస్ట్ ఏంటమ్మా, v1 by 2. సో నథింగ్ బట్ ఏంటంటే ఇక్కడ ఏం లేదు కాబట్టి v4 నోట్ చేసిన ఇక్కడ, అంటే 0. ఇదంతా ఏంటమ్మా 0 అనమాట. ఓకేనా, సో v1 minus 0/2 అని మీనింగ్. ఓకేనా, సో దట్ ఈస్ నథింగ్ బట్ v1 by 2. నెక్స్ట్ సో ఈ వాల్యూ రాయండి. ఈ వాల్యూ అంటే డైరెక్ట్ వాడు కరెంట్ సోర్స్ ఇచ్చేసాడు కాబట్టి దట్ ఈస్ సేమ్ డైరెక్షన్ కాబట్టి +1, ఎందుకంటే ఇది సేమ్ డైరెక్షన్. ఓకేనా, నెక్స్ట్ కమ్ హియర్ v1 minus that is 4 ohms that is connected between v1 and 3. That is why we can write as v1 minus v3 by 4, right? Okay, బాగుంది. This is equation number 1 అనమాట, is equal to 0. So solve this, simplify this equation. v1 కామన్ ఏంటమ్మా, ఏమొస్తుంది మనకి ఇక్కడ 1/2 plus 1/4 minus v3 కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది 1/4 is equal to -1, right? So simplify the 0.5 and 0.1/4 nothing but 0.25, so 0.75. So combine చేస్తే మనకి ఏంటంటే 0.75 v1, okay, minus 1/4, this is 1/4 కదా, 1/4 అది మరి 0.25. v3 is equal to 1, ఈక్వేషన్ నెంబర్ 1 ఇది. ఓకేనా, ఇలా నోట్ చేయాలి. నెక్స్ట్ కమ్ టు సెకండ్ ఈక్వేషన్. ఇదే నేను కొంచెం మీరు జాగ్రత్త నోట్ చేయాల్సింది ఏంటంటే ఇదేనమ్మా. సో ఫస్ట్ ఈక్వేషన్ రాస్తారు, సింపులే. దిస్ ఇస్ 3 కరెంట్స్ ఉన్నాయి, 1, 2 and 3. సో ఈ కరెంట్ ఏంటమ్మా, సో ఆల్రెడీ ఎట్ నోడ్ 2. ఓకేనా, ఎట్ నోడ్ 2 already has given the current source, but which is opposite direction, because the direction of current is like this ఉండాలి, బట్ ఏమో కరెంట్ సోర్స్ ఇలా ఉంది. సో -1 రాస్తాను. నెక్స్ట్ కరెంట్ ఇక్కడికి రండి. సో ఈ కరెంట్ ఇలా రాయాలి. కరెంట్ సోర్స్ ఇది కూడా పోతే డిపెండెంట్ సోర్సెస్. ఆల్రెడీ మీకు సోర్సెస్ లో 2 types ఆఫ్ సోర్సెస్ అని చెప్పాను. సో ఇండిపెండెంట్ సోర్సెస్, డిపెండెంట్ సోర్సెస్ అని. డిపెండెంట్ సోర్స్ ఏంటమ్మా, స్క్వేర్ షేప్ లో ఉంటాయి, అంటే ఇలాగా రాంబస్ షేప్ లో ఉంటాయని చెప్పాను. ఇవేమో సర్కిల్ షేప్ లో ఉంటాయని చెప్పాను. సో ఈ రాంబర్ షేప్ లో ఏందమ్మా కరెంట్ సోర్స్, దిస్ ఇస్ కరెంట్ అంటే డైరెక్ట్ ఇచ్చేయడం మీనింగ్ ఏందమ్మా కరెంట్ సోర్స్. డైరెక్ట్ గా కరెంట్ సోర్స్ అని వచ్చాను, నో ప్రాబ్లం. ఇక్కడ నేను పెద్ద కన్ఫ్యూజ్ చేసేది ఏం లేదు. సో సేమ్ డైరెక్షన్ ఉంది కాబట్టి ప్లస్ వాడు వాల్యూ ఏది అతను వచ్చేయండి 2 into v3, సింపుల్, నో ప్రాబ్లం. 2 into v3. నెక్స్ట్ ఏంటమ్మా ఇక్కడ రండి, ఇదేంటమ్మా 1 ohm కనెక్టెడ్ బిట్వీన్ v2 and v3. సో ప్లస్ v2 minus v3/1. అర్థమైంది కదమ్మా. ఇది ఎలా రాసామనేది వాడే ఇచ్చాడు. కరెంట్ సోర్స్ ఇచ్చాడు కాబట్టి కరెంటే మనం నోట్ చేయాల్సింది. కరెంట్ నోట్ చేయాలంటే ఇక్కడ వోల్టేజ్ నోట్ చేశారంటే కరెంట్ అంటే వాడు ఆల్రెడీ కరెంట్ సోర్స్ ఇచ్చేసాడు. ఓకేనా, నో ప్రాబ్లం. సో ఈజ్ ఈక్వల్ టు 0. సింప్లిఫై దిస్ వాల్యూ. సో ఫస్ట్ v2 నథింగ్ బట్ ఓన్లీ v2, వి గాట్ ద v2 ప్లస్ v3 కామన్ తిన్నా మనకి ఏమొస్తుంది, v3 కామన్ తీస్తే సో 2 minus 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వాల్యూ సెట్ తీసుకెళ్ళిపోయిన 1. ఓకేనా, v2 plus v3 is equal to 1, equation number 2. So equation number 2 వచ్చింది. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ అయినా, దిస్ ఇస్ థర్డ్ ఈక్వేషన్. 3 branches 1, 2, 3, right? at node 3 కనౌట్ చేస్తుంది అమ్మా. at node 3 v3 minus v1/4. సో ఫస్ట్ ఇది నోట్ చేశాను, v3 minus v1/4 ప్లస్ నెక్స్ట్ ఇది రాయండి v3 minus v2/1 plus v3/3 is equal to 0. Simplify this value. Minus first v1 తీస్తే మనకి ఏమొస్తుంది అక్కడ 1/4 minus v2 కామన్ తిన్నాం, ఏమొస్తుంది ఇక్కడ ఓన్లీ వీ హ్యావ్ గాట్ 1 ప్లస్ v3 కామన్ తిన్నాం, ఏమొస్తుంది మన ఇక్కడ v3 కామన్ తీస్తే ఇక్కడేమో 1/4, ఫస్ట్ 1/4, తర్వాత ఇక్కడేమో +1, నెక్స్ట్ కమ్ హియర్ ప్లస్ 1/3.
is equal to 0. Okay, now simplify this value. 1/4 nothing but 0.25 minus 0.25 V1 minus V2 plus 1/4 nothing but 0.25 plus 0. That is 25. Next 1/3 nothing but 0.34 నోట్ చేద్దాం. నెక్స్ట్ 1 ఉంది 1. సో యాడ్ చేయండి అమ్మ, మొత్తం మనకి ఏమొస్తుంది ఇక్కడ 9 5 1.59. సో 1.59 ఇంటూ V3 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా ఇక్కడ 0 నైనా ఇంకేమైనా వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ ఏం లేవు 0 వాల్యూస్. సో ఈక్వేషన్ నెంబర్ 3. సో సాల్వ్ దిస్ ఈక్వేషన్ సింపుల్, వాడు ఏం అడగలే ఇక్కడ కొత్తగా. సో కాకపోతే ఏంటంటే ఇక్కడ 2 ఇంటూ V3 అనేది మనకు కన్ఫ్యూజ్ అవ్వడం తప్పితే ఏం లేదు ఇక్కడ. ఓకేనా, సింపుల్ లాజిక్స్ ఇస్తారు మనకి వాడు. ఓకేనా, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా చెప్తాను. ఓకే, నో ప్రాబ్లం. సో సాల్వ్ దీస్ 3 ఈక్వేషన్స్. మనకి ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ ఏంటమ్మా V1 V3, నెక్స్ట్ ఏంటమ్మా V2 V3, నెక్స్ట్ ఏంటమ్మా V1 V2 V3. సో సింప్లిఫై చేయండి. సో వీ కెన్ గెట్ ద వాల్యూస్. ఓకేనా, సో అలా క్యాల్కులేట్ దీస్ వాల్యూస్. సో నేను ఆల్రెడీ క్యాల్కులేట్ చేశానమ్మా, ఒకసారి చూపిస్తాను మీకు ఇక్కడ. సో ఐ గాట్ దీస్ వాల్యూస్. ఇదిగోనమ్మా V1 is equal to -1.24, V2 is equal to 0.73, V3 is equal to 0.266. క్యాలిక్యులేట్ చేశాను ఈ వాల్యూస్ ఆల్రెడీ. ఓకేనా, సో నోట్ డౌన్ దీస్ వాల్యూస్ ఆల్ ఆఫ్ యూ. So I have already written the equations also. If you need, note down these equations. Right, and go for the next equation, next problem. Right, okay, ఈ ప్రాబ్లమ్స్ నేను ఓకే విల్ కంటిన్యూ ద నెక్స్ట్. డిపెండెంట్ సోర్సెస్ మీద సపరేట్గా ఒక 2 వీడియోస్ ఈరోజు చెప్తానమ్మా. ఓకేనా, సెండ్ చేస్తాను మామూలుగా, సపరేట్ క్లాస్ ఎందుకు మళ్ళీ. ఐ విల్ షేర్ ద వీడియోస్. ఓకే, ప్రాబ్లమ్స్ అన్ని వీడియోస్ షేర్ చేస్తాను. ఓకే, సో దట్ కంక్లూడ్స్ ఫ్రమ్ టుడేస్, దట్ ఈస్ చాప్టర్ 1 కంప్లీట్ చేసినట్టు యూనిట్ 1లో. సో యూనిట్ 2లో మనం ఏంటంటే సారీ యూనిట్ 1లోనే 3 టాపిక్స్ ఉన్నాయి మనకి యూనిట్ 1లోనే. సో ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఇంట్రడక్షన్ టు ద ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే టోపాలజీ, వీ హ్యావ్ టోపాలజీ అనమాట. నెక్స్ట్ ఫర్ టోపాలజీ అండ్ థర్డ్ ఏంటంటే ఏసీ సర్క్యూట్స్ ఉంటాయి. మొత్తం 3 టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ యూనిట్లోనే 3 టాపిక్స్ ఉంటాయి మనకి. ఇంట్రడక్షన్ టు ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, నెట్వర్క్ టోపాలజీ అండ్ థర్డ్ వన్ ఏంటంటే ఏసీ సర్క్యూట్స్ అని. ఓకేనా, సో నెక్స్ట్ గో ఫర్ టాపిక్ 2. ఓకేనా, టాపిక్ 2కి వెళ్దాం నెక్స్ట్ క్లాస్. ఓకే రైట్, థ్యాంక్ యూ. వి కమ్ టు ద నెక్స్ట్ క్లాస్.